అందరికీ నమస్కారం అండి. నేను ఈ 2-3 రోజుల నుంచి కూడా నర్సీపట్నంలో ఉన్నటువంటి మన హాస్పిటల్ గురించి నేను రివ్యూ చేయడం జరిగింది. దానికి తోడు నిన్నప్పుడు నేను పేపర్లో కూడా చూశాను. బ్లడ్ కొరతగా ఉంది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ కొరతగా ఉంది. దాంతోపాటు నర్సీపట్నం హాస్పిటల్లోని అనకాపల్లి హాస్పిటల్ కూడా బ్లడ్ కొరత ఉందని చెప్పి పేపర్లో కూడా వచ్చింది. తర్వాత నేను అధికారులతో మాట్లాడి రివ్యూ చేస్తే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నా పుట్టినరోజు నాడు మినిమం 1000 మంది బ్లడ్ బ్యాంక్ డొనేషన్ ఇస్తూ ఉంటారు, మీకు తెలుసు. దాంతోపాటు ప్రైవేట్ వాళ్ళు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. అది సంవత్సరం అంతా సరిపోయింది మనకి ఆ బ్లడ్. మళ్ళీ పుట్టినరోజు వస్తే మళ్ళీ బ్లడ్ ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మరి ఒత్తిడి ఎక్కువైంది. మనం ఇచ్చిన బ్లడ్ అంతా అయిపోయే పరిస్థితికి వచ్చింది. నేను ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు కేవలం 20 బ్యాగ్స్ ఉన్నాయి హాస్పిటల్లో బ్లడ్. ఓన్లీ 20 ఉన్నాయి బ్లడ్ ప్యాకెట్స్. మనం కూడా జాగ్రత్త పడాలా. కానీ వేసవకాలం, కాలేజీలు సెలవులు, బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి పిల్లలు లేరు, అందరూ సెలవుల్లో ఉన్నారు. ఇప్పుడు ఎలా ఈ పరిష్కారం ఎలా చేయాలని ఆలోచన చేసి రాత్రి ఇప్పుడు ఆర్డీఓ గారు అందరిని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. మీ అందరిని పిలిచి అంచేత ఈ 2 నెలలు, మే నెల, జూన్ ఎండింగ్ వరకు మన బ్లడ్ కానీ ఏదో విధంగా సప్లై చేయగలిగితే మళ్ళీ జూన్ తర్వాత కాలేజీలు అయ్యి ఓపెన్ అవుతాయి. మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి రిక్వెస్ట్ చేసి డొనేషన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. అంటే ఈ 2 నెలల్లో కనీసం 200-250 బ్యాగులు మనం డొనేషన్ తీసుకోవాలి. అది అవసరం. ఎవరైనా ఎమర్జెన్సీ వస్తే ఇవ్వాలి కదా. అంచేత ఆ ఉద్దేశంతో మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టి నేను 4 మండలాల్లో గ్రామానికి ఒకరినన్నా పిలిపించి, మనకి 101 పంచాయతీలు ఉన్నాయి. 101 పంచాయతీల్లో గ్రామానికి ఒకరు బ్లడ్ ఇచ్చిన ఏర్పాటు అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను. 100 బ్యాగులు వస్తాయి. తర్వాత మన కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి మాట్లాడాను. వాకర్స్ క్లబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంతమంది ఇస్తా అంటున్నారు. క్లబ్ మెంబర్స్ని అడిగాను, వాళ్ళు కొంతమంది ఇస్తా అంటున్నారు. అలాగే ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు అడిగాను, వాళ్ళు కొంతమంది ఇస్తా అన్నారు. నర్సీపట్నం టౌన్లో ఇప్పుడు అందరిని పిలిచి కొంతమంది నాయకులతో మాట్లాడాను. వాళ్ళు 100 బ్యాగులు ఇస్తా అన్నారు. అందాక ప్రస్తుతం ఇవన్నీ తీసుకొని ఈ 2 నెలల గ్యాప్ని మనం పూరించినట్టయితే మళ్ళీ మే, జూన్, జూలైలో మళ్ళీ బ్లడ్ బ్యాంక్ పెడతాం. పెట్టి మళ్ళీ ఒక 500 బ్యాగులు 600 బ్యాగులు మనం పికప్ చేయొచ్చు. దాన్ని సహకరించమని చెప్పి వాళ్ళందరినీ పిలవడం జరిగింది. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. రేపు ఆదివారం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. బ్లడ్ ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. రెండోది పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా, ఈ ప్రతిదీ కూడా ఆలోచన లేకుండా మీరు మాట్లాడడం మంచిది కాదు. పరిస్థితులు అర్థం చేసుకోవాలి పబ్లిక్ కూడా. మీ ఇంట్లో కేసు వస్తుంది, ఒక కేసు హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్ చేయనట్లేదు వాళ్ళు డాక్టర్ గారు, బ్లడ్ లేదంటున్నారు. బ్లడ్ లేకుండా ఆపరేషన్ ఎలా చేస్తామండి? అంచేత మీ ఇంట్లో బ్లడ్ వచ్చే వరకు మీ ఇంట్లో ఎవరన్నా బ్లడ్ ఇవ్వండి అంటే మేము ఎందుకు ఇవ్వాలండి? గవర్నమెంట్ ఏం చేస్తుందండి? మేము ఎందుకు ఇవ్వాలని మాట్లాడే పరిస్థితి. ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది కదా. ఇవన్నీ పక్కన పెట్టి కాంట్రవర్సీగా మాట్లాడుకోలేదు. అంచేత అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా మానవతా భావం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే రేపు ఆదివారం నుంచి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతమంది ఏం లేదు, అంత ఎవరైనా రావచ్చు. వచ్చి హాస్పిటల్లో మీకు వీలు అవకాశం ఉంటే బ్లడ్ ఇవ్వండి, ఒక ప్రాణాన్ని నిలబెట్టండి. మంచి మాట్లాడడం కాదు, బ్లడ్ ఇవ్వండి మీకు అవకాశం ఉంటే. బ్లడ్ లేకుండా మేము మనం ఇమ్మని అడగలే. మీరు ఆరోగ్యంగా ఉండి వయసులో ఉన్న వాళ్ళు అయితే బ్లడ్ ఇవ్వండి, కొన్ని ప్రాణాలు కాపాడండి. ఇది నా రిక్వెస్ట్ అండి. దయవుంచి దీన్ని కాంట్రవర్సీ చేయొద్దండి. అందరూ కలిసి ఈ వచ్చినటువంటి ఈ సిచ్యువేషన్ని ఎలా మలుచుకోవాలి, ఎలా ప్రజలకు అందుబాటులో తీసుకోవాలో ఆలోచించాలి తప్పించి దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పి ప్రతి వారిని కోరుకుంటూ అందరూ సహకరించండి. ప్రాణదానం ఏంటో మీకు తెలుసు, అంతకంటే గొప్పదిగా దానం ఏమీ లేదు. నువ్వు లక్షలు ఇవ్వచ్చు, కోట్లు ఇవ్వచ్చు, ఆ బ్యాగ్, ఒక రక్తం బ్యాగ్ లేకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి. అందుకే ప్రాణదానం కంటే మంచి దానం లేదంటారు పెద్దలు. ఈ ప్రాణదానంలో మీరు అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని మీ ప్రెస్ ద్వారా కోరుకున్నానండి.
అలాగే మీ ప్రెస్ వారు కూడా మీకు అవకాశం ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా బ్లడ్ డొనేషన్ ఇవ్వండి. అవకాశం ఉన్న వాళ్ళే. ఓకే అండి, థ్యాంక్ యూ.